అక్క, ఏంటిది? ఇయర్ రింగ్స్ రాణి. నేను అడుగుతున్నది నీ చేతిలో ఉన్న దాని గురించి కాదు, నీ ఒంటి మీద ఉన్న దాని గురించి. ఈ గెటప్ ఏంటి అని. ఏ బాగాలేదా? బాగుందక్క, కానీ శారీ అయితే ఇంకా బాగుంటుంది కదా. ఏం అవసరం లేదు. అదేంటక్క అలా తీసి పడేస్తావు? నువ్వు చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? చందమామకి చీర కట్టినట్టు ఉంటుంది. ఇంకా చెప్పు రాణి. చందమామకు చీర కట్టినట్టు, వెన్నెలమ్మకి ఓణి వేసినట్టు ఇలాంటి డైలాగులు ఎందుకు రాణి? నేనేమైనా పెళ్లి చూపులకు వెళ్తున్నానా? పెళ్ళేమో కాని అక్కడ చూపులైతే ఉంటాయి కదక్కా. సరే, ఇప్పుడు అవన్నీ తర్వాత. ముందు చీర కట్టుకో అక్క, బాగుంటుంది. నేను కట్టుకోలేను రాణి, ఇప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేను. ఊరుకో అక్క, ఇదే ఫస్ట్ టైం చీర కడుతున్నట్టు మాట్లాడుతున్నావు. ఇంతకు ముందు ఎప్పుడు కట్టనట్టు. ఏంటి రాణి, ఇప్పుడు చీర కడితే ఏంటి, కట్టుకోకపోతే ఏంటి? నీకిష్టమైతే నువ్వు కట్టుకునిరా. నేనెలా వచ్చినా ఏముందక్క, నా గురించి కాదు ఇప్పుడు ఆలోచించాల్సింది, నీ గురించి. ఎప్పుడు పాత చింతకాయ పచ్చళ్ళ ఆ డ్రెస్సులే వేసుకుని వస్తావేంటి? నువ్వు లాయర్వే, కాదనడం లేదు. కానీ లాయర్ కంటే ముందు ఒక అమ్మాయివి, అది కూడా గుర్తుపెట్టుకో అక్క. అప్పుడప్పుడు అమ్మాయిలు చీర కడితేనే అందం. కోర్టుకు వెళ్లేటప్పుడు ఎలాగో డ్రెస్సులు, యూనిఫామ్ వేసుకుంటావు. కనీసం ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడైనా చీర కట్టుకోవాలి కదా. ఇలాంటప్పుడు కూడా చీర కట్టుకోకపోతే ఎలా? అందులోనూ స్వీటీ బర్త్డే రోజు కట్టుకుంటే స్వీటీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. బావగారు కూడా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు. అదే అక్క, గౌతమ్ బావగారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంతా సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారు కదా అంటున్నా. రాణి, నీ హడావిడి చూస్తుంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నావు. అదేం లేదక్క, మామూలుగానే చెప్తున్నా. వాస్తవానికి ఇది నువ్వు సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం అక్క. బావని ఆ కేసు నుంచి బయటపడేలా చేశావు. నువ్వు ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. అలానే ఈరోజు కేసు గెలిచి DNA టెస్ట్కి వెళ్లేలా చేశావు. అందుకే నువ్వు ఖచ్చితంగా ఈ హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే, చీర కట్టుకోవాల్సిందే. అంతే అక్క. అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, నా మాట కాదనకక్క. సరే సరే, ఓకే ఓకే ఓకే, కట్టుకుంటాను. థ్యాంక్స్ అక్క. అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా టైం సెన్స్ లేకుండా పోతుంది. జరుగుతుంది మన స్వీటీ బర్త్డే అని ఒక్కరికైనా గుర్తుందా? టైంకి రావాలని, స్వీటీతో టైం స్పెండ్ చేయాలని ఒక్కరికైనా ఆలోచన ఉందా? లేదు. ఎవరికి వాళ్ళు బర్త్డే అంటే కేక్ కట్ చేసే టైంకి వస్తే సరిపోతుంది అనుకుంటే ఎలా? ముందే వచ్చి స్వీటీతో సరదాగా కొంచెం సేపు ఉందాం, స్వీటీతో సరదాగా ఏదైనా గేమ్ ఆడుకుందామని ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆ ఆలోచనే లేదు. బాబాయ్, ఏమైంది బాబాయ్? ఎవరి గురించి అలా అంటున్నావు? అందరూ టైంకి వస్తామని చెప్పారు కదా. అదే నాన్న, కరెక్ట్ టైం అంటే కేక్ కట్ చేసే టైంకి వస్తే ఎలా? ముందే వచ్చి నీతో కొంచెంసేపు ఆడుకోవాలా లేదా? ఆ విషయం కూడా మీ ఝాన్సీ పిన్నికి తెలీదా? లేదా అది కూడా ఎవరో ఒకరు చెప్పాలా? ఇంత చిన్న విషయం కూడా తెలియని తను లాయర్ ఎలా అయిందో ఏంటో. అవును బాబాయ్, ఎలా అయిందో ఏంటో పాపం. అయినా ఈరోజు ఆడుకోకూడదు, అల్లరి చేయకూడదని కమలమ్మ చెప్పింది బాబాయ్. పాపం పిన్ని ఏ టైంకి వచ్చినా పర్లేదులే. అవునా? అమ్మ అలా చెప్పిందా? అయితే సరే, అల్లరేం చేయకుండా సైలెంట్గా ఉండు. సరే బాబాయ్, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి జడయించుకుంటాను. స్వీటీ, బర్త్డేకి నీకేం గిఫ్ట్ కావాలరా?
నీకేం కావాలి బాబాయ్? నాకేం కావాలరా, బర్త్డే నీది కదా. అవునా? ఏం అవసరం లేదా? సరే అయితే నాకు కూడా గిఫ్ట్ ఏం వద్దు బాబాయ్. ప్రేమగా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా, అది సరిపోతుంది. హ్మ్. దీనికంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది? నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. హే, వెళ్దూలేరా, కూర్చో. నేను నీ కోసం వస్తే నువ్వు వెళ్తానంటావు? బాబాయ్ నిజంగా నా కోసం వచ్చావా? మరింకెవరి కోసం? ఏం లేదులే. సరే అయితే నేను రెడీ అయ్యి వెంటనే వచ్చేస్తాను. తర్వాత మన ఇద్దరం కలిసి ఏదో ఒక గేమ్ ఆడదాం. ఓకే నాన్న. అవును, మీ ఝాన్సీ పిన్ని రాణి అక్క ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తానని చెప్పారు? ఏమో బాబాయ్ తెలీదు. నేనైతే ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు ఎప్పుడొస్తే నాకేంటి? వాళ్ళు వచ్చినా రాకపోయినా నువ్వు ఉన్నావు కదా, నాకు అది చాలు. నాకు అందరికంటే నువ్వే ముఖ్యం. తప్పు నాన్న, అలా అనకూడదు. అందరూ కావాలి అనుకోవాలి. అందరూ ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సరే అయితే ఇవన్నీ పట్టించుకోకుండా నువ్వు మీ పిన్నికి ఫోన్ చేసి ఇంకా రాలేదేంటి అని గొడవ పెట్టుకో. సరే బాబాయ్. మా బంగారు తల్లి చెప్పిన మాట అస్సలు కాదందు. రింగ్ అవుతుంది. రాణి, రాణి, ఏంటండి? ఝాన్సీ మేడంకి గౌతమ్ సార్ కాల్ చేస్తున్నారు. అబ్బా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడండి. అది కూడా చెప్పాలా? రెడీ అవుతున్నాం కదా. హలో సార్. మాట్లాడు మాట్లాడు. హలో అంకుల్, నేను స్వీటీని. చెప్పమ్మా స్వీటీ. ఇదేంటి పిన్ని ఫోన్ మీరు లిఫ్ట్ చేశారు? ఏ లిఫ్ట్ చేయకూడదా? మీ పిన్ని మీ రాణి అక్క ఇద్దరు లోపల రెడీ అవుతున్నారు, అందుకనే నేను లిఫ్ట్ చేశాను. నా తొందరకంటే ముందొస్తానని చెప్పి ఇప్పుడు రెడీ అవుతున్నారా? నేను అలిగానని చెప్పండి వాళ్ళ మీద. అయ్యయ్యో వద్దు, నువ్వు అలగొద్దు. ఈరోజు నీ బర్త్డే కదా, 10 నిమిషాల్లో వాళ్ళు బయలుదేరిపోతారు. లేట్ చేయకుండా డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేస్తారు ఏంటి? మీరు రావట్లేదా? నాకు కొంచెం వర్క్ ఉంది స్వీటీ, కుదిరితే మధ్యలో జాయిన్ అయిపోతాను. అవునా? సరే అయితే పిన్నికి రాణి అక్కకి త్వరగా రమ్మని చెప్పండి. సరే స్వీటీ, బాయ్. ఓకే అంకుల్, బాయ్. ఇంకా రెడీ అయ్యే దగ్గర ఉన్నారా వీళ్ళు? ఇలా అయితే ఇంకెంతసేపటికి వస్తారో ఏంటో వీళ్ళ మేకప్లు. వీళ్ళు బాబాయ్ పిన్నిని అలా అనొద్దు. పిన్ని మేకప్ ఏం వేసుకోదు. పిన్ని నేచురల్ బ్యూటీ. నీకెప్పుడో చెప్పాను కూడా. సర్లే, పిన్నిని ఒక్క మాట కూడా అనివ్వదు. సరే బాబాయ్, నేను వెళ్తున్నాను. రాణి, అంతా ఓకేనా? చీరలో బానే ఉన్నానా? రాణి, స్వీటీ అలిగిందని చెప్తే నీకు సరదాగా ఉందా? విజిలేస్తున్నావు. ఆయన ఈ టైంలో విజిల్ ఎందుకు వేస్తున్నావు? రాక్క. ఇప్పుడు చెప్పండి, ఇది విజిల్ మూమెంటా కాదా అని. అక్క, పూర్తిగా ఫంక్షన్ మూడ్ తీసుకొచ్చేసావు. ఫంక్షన్లో అందరి చూపు నీ వైపే ఉండేలా చేసేసావు. ఇంకా బావ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను కాదని చూపు పక్కకు కూడా తిప్పుకోలేని విధంగా చేసేసావు. పాపం, ఈ రోజు బావ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. మేడం,
నిజంగా మీరు ఈ చీరలో చాలా బాగున్నారు మేడం. రాణి చెప్పినట్టు ఇది నిజంగా విజిల్ మూమెంటే మేడం. అమ్మా ఝాన్సీ, ఈ చీరలో నిన్ను చూస్తుంటే పెళ్లికళ వచ్చేసింది అనిపిస్తుంది. నిన్ను గాని గౌతమ్ బాబు ఇలా చూస్తే ఇప్పుడే పెళ్లి చేసుకుందావు అని అంటాడేమో. అమ్మా, నువ్వు బుడ్లదాని పుట్టినరోజుకని వెళ్ళి పెళ్లి కూతురులా పెళ్లి చేసుకుని తిరిగి వచ్చేలా కనబడుతున్నావు. ఏంటక్క తాతయ్య చెప్పింది నిజంగానే జరుగుతుందంటావా? ఈరోజు పనిలో పని ఇది కూడా ఒకేసారి జరిగిపోతే బాగుండు. ఊరుకో. అమ్మా రాణి, నువ్వు ముందు లోపలికెళ్ళి కొంచెం ఉప్పు మిరపకాయలు తీసురా. అక్కకి కొంచెం దిష్టి తీద్దాం. మనందరి దిష్టి తగిలేలా ఉంది. తాతయ్య, సరే తాతయ్య. అక్క ఒక్క సెకండ్, ఇప్పుడే వచ్చేస్తాను. ఇక్కడే ఉండు, ఎక్కడికి కదలకు, సరేనా? రాణి, రాణి, ఉండక్క. రాణి ఆగు. అయ్యో ఆగు రాణి, ఆగు రాణి. తాతయ్య, ఇప్పుడెందుకు ఇవన్నీ? అసలు నేను నార్మల్గానే వచ్చేస్తాను అని చెప్పాను. రాణి కుదరదంటే కుదరదు అని బలవంతంగా నాతో ఈసారి కట్టుకునేంత వరకు అస్సలు ఊరుకోలేదు. అయినా మనం బయట వాళ్ళ ఫంక్షన్కి ఏమైనా వెళ్తున్నావా? ఇంత హడావిడిగా రెడీ అవ్వడానికి? స్వీటీ బర్త్డేనే కదా. ఏంటక్క నువ్వు అనేది? బయట ఫంక్షన్కి అయితేనే ఇలా వెళ్ళాలా? స్వీటీ బర్త్డేకి ఇలా వెళ్ళకూడదా? చూడు, నిన్నిలా చూసి స్వీటీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ, రాణి నువ్వు ఆగు. నువ్వు తీయకూడదమ్మా. పెద్దవాణ్ణి నేనున్నాను కదా. అవిలా ఇవ్వు. ఏం కాదులే తాతయ్య, నేనే తీస్తా. నేనెవరికి తీస్తున్నాను? అక్కకే కదా, బయట వాళ్ళకేం కాదు కదా. రాణి, వద్దని చెప్తున్నారు కదా, ఆగు. అయినా ఇప్పుడు ఈ దిష్టి తీయడం అవసరమా? అవసరమా ఏంటక్క? అవసరమే. సరే, నేను నీకు దిష్టి తీయడం ఇష్టం లేదు కదా, తాతయ్యకి ఇస్తున్నాను, తాతయ్య తీస్తారు. తాతయ్య తీసుకోండి. రాణి వద్దు. ఉండక్క. అక్క, ఇందాక ఫోన్ చేసింది స్వీటీయేనా లేదా బావ చేయించాడా? ఉమ్, త్వరగా పద, బావ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సరే తాతయ్య, మేము వెళ్ళొస్తాం. జాగ్రత్తమ్మా. ఆ, వస్తాను తాతయ్య. ఆ. రేయ్, అది తీసుకునిరా. స్వీటీ బర్త్డే అంటే డెకరేషన్ అదిరిపోవాలి. ఆ బెలూన్స్ ఇక్కడ బెటరా. రేయ్, సరిగా బెటరా. రే ధనుంజయ్, ఈ చంద్ర ఎందుకురా ఇంత హడావిడి చేస్తున్నాడు? వీడికి పని తక్కువ, హడావిడి ఎక్కువ. అవును, కృష్ణప్రసాద్కి మళ్ళీ ఒకసారి కాల్ చేయకూడదు? ఆల్రెడీ చేశాను నాన్న, వచ్చేస్తున్నాం అని చెప్పారు. దగ్గరకు వచ్చి ఉంటారు. మరి ఇప్పుడు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? అది బేకరీ వాళ్ళు నాన్న. హలో హలో, కేక్ రెడీ అయితే తీసుకొచ్చేయండి, ఉంటాను. బర్త్డే పార్టీని బాగా చేస్తున్నట్టున్నారు. అంటే అది బర్త్డే అంటే కేక్ ఉండాలి కదా నాన్న. రే ధనుంజయ్, ఇంతకీ కృష్ణప్రసాద్ కలుస్తున్నాడని స్వీటీ బర్త్డే చేస్తున్నావా, లేదంటే స్వీటీ బర్త్డే చేస్తున్నందుకు కృష్ణప్రసాద్ అని పిలుస్తున్నావా? అదేం లేదు నాన్న, కృష్ణప్రసాద్ గారు ఎలాగో ఇంటికి వస్తున్నారు కదా, అకేషన్ ఉంటే బాగుంటుందని స్వీటీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం, అంతే నాన్న. ఏమోరా, ఈ మధ్య మిమ్మల్ని చూస్తుంటే పిల్లల మీద ప్రేమలు ఎక్కువైపోతున్నట్టు అనిపిస్తుంది. హాయ్ గౌతమ్. హాయ్, నమస్తే. ఒరే, గౌతమ్ ఏంటి బయట నుంచొని ఉన్నాడు? కృష్ణప్రసాద్ గారు వస్తే రిసీవ్ చేసుకుందామని బయట ఉన్నట్టున్నాను నాన్న.
హాయ్ గౌతమ్. హాయ్ బాగున్నారా? హాయ్ లోపలికి వెళ్ళండి, బాగున్నాను. హాయ్ గౌతమ్. హాయ్ గౌతమ్ సార్. హాయ్ అండి, లోపలికి వెళ్ళండి, తాతయ్య వాళ్ళు ఉన్నారు. గౌతమ్ సార్, ఎలా ఉంది డ్రెస్? బాగానే ఉంది. బాగానే ఉందా? సరిగ్గా చూసి చెప్పండి. నేను మీకోసం ఇంతలా రెడీ అయ్యి వస్తే జస్ట్ బానే ఉంది అంటారేంటి? ఓకే ఓకే, బాగుంది. ఏదో మొహమాటంగా చెప్పట్లేదు కదా? లేదు, నిజంగానే బాగుంది. కలర్ కాంబినేషన్ ఇస్ వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. మీ డ్రెస్ కూడా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఇట్స్ ఓకే. నమస్కారం. నమస్కారం కృష్ణప్రసాద్, కూర్చోండి. నమస్కారం అండి. కూర్చోమ్మా. అవును, ప్రియాంక ఎక్కడా? బయట ఉంది సార్. సార్, ఈ బర్త్డే పార్టీ అయ్యాక బయటికి వెళ్దామా? ఎందుకు? ఊరికే సరదాగా. నేను రాలేను. ఎందుకు? ఊరికే సరదాగా. గౌతమ్ సార్, అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నై అల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో హాయ్ గౌతమ్ గారు. నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింటా ఓ స్పర్శకే పొంగిపోతానట కాలం కలిపింది జోడి బాగుందని ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా
ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా భారాలు పంపాను నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో. మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది. బావగారు బావగారు ఆ, 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 నేను కూడా ఉన్నానండి. ఆ, ఆ, హాయ్. అమ్మయ్యా పోనీలేండి బావగారు, ఇంతసేపటికైనా నేను వచ్చానని గుర్తించారు. నేనింకా ఈరోజు మీకు అసలు ఎవ్వరూ కనిపించరేమో అని అనుకున్నాను. సీటీ ఎక్కడుంది బావగారు? లోపల అమ్మ దగ్గర ఉంది. సరే లోపలికి వెళ్దామా? ఝాన్సీ, ఈ చీరలో నువ్వు చాలా అందంగా అద్భుతంగా ఉన్నావు. థ్యాంక్ యూ. నేను చెప్పానా నిన్ను ఈ చీరలో చూస్తే బావ ఫ్లాట్ అవుతాడని? ఊరుకో, పద. పద రాణి. హాయ్ ప్రియాంక. హాయ్. పద. హేయ్! నీ దగ్గర నుంచి నేను ఇది ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేం చేశాను?